హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. రోజు ఇదే ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇది చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ముందుగా ఒక బౌల్లో కందిపప్పుని నానబెట్టుకోవాలి. ఇక్కడైతే 1 కప్ కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పును ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని సోక్ చేసుకోండి 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మనం ఏదైతే నానబెట్టుకున్నామో కందిపప్పుని అది గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి విత్ వాటర్. 1 కప్ కందిపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. ఇది బాగా కుక్ అయిపోవాలి. మంచిగా కుక్ అయిపోయినాక మనం రిమైనింగ్ ప్రాసెస్ చేయొచ్చు. కొందరు కుక్కర్లో చేస్తారు, బట్ ఇలా గిన్నెలో చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా కందిపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఒక 80 to 90% కుక్ అయినాక ఇందులో పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు అండ్ కొత్తిమీర కాడలు ఉంటే యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి అండ్ ఇందులో 1 ఆనియన్ ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీతో వంకాయలు ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇటు టమాటోలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకొని కారం లెవెల్ బట్టి ఈ చిల్లీస్ అండ్ కారం పొడి యాడ్ చేసుకోండి. 10 చిల్లీలు యాడ్ చేశాను, 1/2 స్పూన్ కారం పొడి యాడ్ చేశాను. ఇందులోనే 2 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకొని అవి కాడలతోనే యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు చింతపండుని బాగా స్మాష్ చేసుకోండి. ఇవి నానబెట్టుకున్న చింతపండుని బాగా స్మాష్ చేసుకొని ఇందులో ఉన్న గుజ్జంతా పక్కన తీసేసేయండి. ఇవి 2 to 3 టైమ్స్ మంచిగా వాటర్తో స్మాష్ చేసుకుంటే ఇంత పల్పు వస్తుంది. సో ఆ పల్పు అంతా యాడ్ చేసేసేయండి. అండ్ ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నేను ఈ చింతపండు పల్పులో. ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. వాటర్ కన్సిస్టెన్సీ మీకు పప్పుచారు థిక్గా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోవచ్చు, కొంచెం వాటరీగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు పల్ప్ అండ్ వాటర్ అవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి అన్న యాడ్ చేసుకోండి, ఆయిల్ అన్న యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది, లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి మీడియం హీట్లో. ఇలా బాగా మనం ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసామో అవన్నీ మంచిగా కుక్ అయిపోయింటాయి. కూరగాయలన్నీ మంచిగా కుక్ అయిపోయినాక ఇప్పుడు పప్పు గిత్తితో ఇవన్నీ స్మాష్ చేసుకోవాలి. సో ఇంత వాటర్ ఉంది కాబట్టి మనకి స్మాష్ చేసినా అవి స్మాష్ కావు. ఇలా లిడ్ పెట్టేసుకొని ఆ వాటర్ అన్ని సపరేట్ చేసుకొని ఇవన్నీ బాగా పప్పు గిత్తితో స్మాష్ చేసుకోండి. మీరు ఇది డబల్ ప్రాసెస్ అనుకుంటే ఈ చింతపండు జ్యూస్ అంటే చింతపండు వాటర్ యాడ్ చేయకముందే వెజిటేబుల్స్ని మంచిగా కుక్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకున్నాక లాస్ట్లో చింతపండు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలానే చేస్తాము, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఈ పప్పు గిత్తితో ఇదంతా బాగా ఇవన్నీ స్మాష్ అయ్యేటట్టు మంచిగా స్మాష్ చేసేసుకోండి. ఇలా పప్పు గిత్తితో బాగా స్మాష్ చేసుకున్నాక మనం ఏవైతే వాటర్ తీసేసుకున్నాం కదా పక్కన, అవన్నీ వాటర్ యాడ్ చేసేసుకోండి. సో ఈ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మనకు కొంచెం థిక్గా అనిపిస్తే మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అంతా చెక్ చేసుకోండి. కారం ఇవన్నీ అయితే సరిపోతాయి. థిక్గా అనిపిస్తే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలి. తిరువాతకి నేను 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. ఇందులో తిరువాత దినుసులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకొని అవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో 1 ఆనియన్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి, అంతవరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంగువ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. తర్వాత వేసే ముందు పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, పచ్చిది. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ తర్వాత యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ తర్వాత మిక్చర్ అంతా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో 1 బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూడా కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టైం లేదన్నప్పుడు కుక్కర్లో చేసుకోండి, లేదంటే ఇలా గిన్నెలోనే చేసుకోండి, చాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా 1 బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుచారు యాడ్ చేసుకొని పక్కన ఒక ఫ్రై పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
పప్పుచారుకి మంచిగా ఏదో ఒకటి ఫ్రై యాడ్ చేసుకొని తినండి. ఇక్కడైతే ఇది కాకరకాయ ఫ్రై మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో అంతే గైస్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.